హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం మూడవ భాగాన్ని వినేద్దాం. నేత్ర, తాతయ్య హైదరాబాద్ రావడానికి ఒప్పుకున్నాడు అంది పుష్ప. ఓ గుడ్ గుడ్, మార్నింగే గుడ్ న్యూస్ చెప్పావు. అయితే ఇంకేమి, తాతయ్యని తీసుకుని వచ్చే ఇక్కడికి. నాకు ఆ రావణాసురుడి బాధ తప్పుతుంది. సారీ నేత్ర, పర్వాలేదులేవే. కనీసం ఈ రోజుతో అయినా నాకు వాడి బాధ తగ్గిస్తున్నందుకు నీకు నేనే థ్యాంక్స్ చెప్పాలి. నేను సారీ చెప్పింది అందుకు కాదు, మరి ఇంకెందుకు. నీకు ఆ రావణాసురుడి టార్చర్ ఇంకో 4 రోజుల వరకు తప్పేలా లేదు. హా, మళ్ళీనా అంటూ నోరు తెరిచింది. అంటే నువ్వు ఇంకో 4 రోజుల వరకు రావట్లేదా? అవునే, అంటే శాశ్వతంగా ఊరు వదిలి అక్కడికే వచ్చేస్తున్నాం కదా, ఇక్కడ అన్నీ చూసుకొని రావాలి కదా. ఇంకొక 4 రోజులు నా కోసం బాస్ని మేనేజ్ చేయవే ప్లీజ్. 4 అంటే 4 రోజులే ప్లీజ్. సర్లే, తప్పుతుందా? ఇక ఆ రావణాసుని ఎలా ఒప్పించాలో ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. సలహా చెప్పినందుకు ఇదా నాకు పనిష్మెంట్? కానీ థ్యాంక్స్ నేత్ర, ఇక ఉంటాను. బాయ్ బాయ్ అని ఫోన్ పెట్టేసి ఇప్పుడు ఆ చండాసురుడిని ఎలా ఒప్పించాలరా దేవుడా అనుకుంటూ బెడ్ మీద నుండి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఆఫీస్కి బయలుదేరిన నేత్ర స్కూటీని దాటుకుంటూ ముందుకు వెళ్తున్న ఒక బైక్ కొంచెం దూరం వెళ్ళి ఆగింది. నేత్ర తనని సమీపించగానే హలో నేత్ర గారు అంటూ చేతులు ఊపాడు రామ్. చూసి కూడా చూడనట్లుగా మిన్నకుండిపోయింది. అలా వెళ్తున్న నేత్ర ఆఫీస్ దగ్గరకు రాగానే స్కూటీ దిగి పార్కింగ్ వైపు వెళ్తుండగా అప్పుడే బైక్ పార్క్ చేసి వస్తున్న రామ్ నేత్ర దగ్గరకు వెళ్ళి, ఏంటి నేత్ర, హలో చెప్తే సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు అన్నాడు. ఎప్పుడు? ఇప్పుడే ఆఫీస్కి వచ్చే దారిలో సిగ్నల్ దగ్గర నేను పలకరించాను కదా. అవునా? ఏమో రామ్, నేనేదో పరధ్యానంలో ఉండి ఉంటాను, అందుకే వినిపించుకోలేదు. సారీ అంది ఫేస్ ముభావంగా పెట్టి. ఏమైంది? ఏంటి అంత పరధ్యానం? ఈరోజు ఎందుకు నీ మొహం అలా వాడిపోయింది? దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లున్నావు. అవును, ఏంటో అది చెప్తే నేనేమైనా సహాయం చేయగలనేమో, ప్రయత్నిస్తాను. అదేం లేదు, నిన్న మా ఫ్రెండ్ని ఇక్కడికి రమ్మని చెప్పాను కదా, దానికి వాళ్ళ తాతయ్య ఒప్పుకున్నారట. ఒప్పుకుంటే ఆనందమే కదా, మరెందుకు ఈ దిగులు? ఒప్పుకున్నారు, కానీ ఇక్కడికి రావడానికి కనీసం 4 రోజులు పడుతుందట. అప్పటి వరకు మేనేజర్ని మేనేజ్ చేయమంది. తను చెప్పింది నిజమేగా. ఎప్పటి నుండో ఉంటున్న ఇల్లు ఊరు ఖాళీ చేయాలంటే ఆ మాత్రం టైం పడుతుంది. నన్ను అడిగితే 4 రోజులు తక్కువే. ఇందులో అంతా ఆలోచించాల్సిన విషయం ఏముంది? మా మేనేజర్ గురించి నీకు తెలియదు. వాడొక చండాసునుడు, మోనార్క్, రావణాసుడు కజిన్. అబ్బో, చాలా కక్షే ఉన్నట్లుందే అతని మీద నీకు. మరి కనీసం సొంత వాళ్ళు చనిపోయారన్నా కూడా లీవ్ పెట్టడానికి వీల్లేదంటాడు. పాపం పుష్ప లీవ్ ఇవ్వలేదని పెయిడ్ లీవులు పెట్టుకొని మరీ వెళ్ళింది. అది కూడా కాదని ఇప్పుడు ఉన్న పలంగా రమ్మంటే ఎలా వస్తారు? సెంటిమెంటల్స్ లేని బెస్ట్ ఫెలో. సొంత అక్క పెళ్ళి ఉంది, వెళ్ళాలి, 2 డేస్ లీవ్ అడిగితే పెళ్ళి నీదా, 2 డేస్ ఎందుకో అన్నాడు ఒక ఫ్రెండ్తో. ఆఫీస్కి 1 నిమిషం లేటుగా రాకూడదు, శాలరీలో కట్ చేస్తాను అంటాడు. ఒక్కటేమిటి టార్చర్ పెడుతున్నాడు. ఓహోహో, ఆగాగు, కాస్త ఆ కోపానికి కళ్ళెం వేస్తావా? చూడలేకున్నాను. అయ్యో సారీ, వాడిని తలుచుకుంటే కోపం అలా తన్నుకొచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పురా, ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయగలం? చాలా పెద్ద ప్రాబ్లమే, బాగా ఆలోచించి ఈవినింగ్ క్యాంటీన్లో చెప్తాను, ఓకేనా? ఓకే, బాగా ఆలోచించు, నాకైతే పని కావాలి అంతే. ఓకే, మరి ఈవినింగ్ కలుస్తాను, బాయ్ బాయ్. ఊరికి వెళ్ళడానికి అంతా సిద్ధం చేసే పనిలో పడింది పుష్ప. కావలసిన సామాన్లన్నీ అట్టపెట్టెలో పెట్టి సీల్ చేయడానికి సిద్ధం చేస్తుంది. మిగిలినవి అక్కడే అవసరమైన వాళ్ళకి ఇవ్వడానికి పక్కన ఉంచుతుంది. అమ్మా పుష్ప, ఇంతకీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి? ఇప్పుడంటే నువ్వు హాస్టల్లో ఉంటున్నావు, రేపు నేను వచ్చాక అక్కడ కుదరదు కదా, అందుకోసం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి కదా. అవును తాతయ్య, ఇప్పటి వరకు ఆ విషయమే మర్చిపోయాను. వెంటనే నా స్నేహితురాలకి చెప్పి ఏదైనా ఒక మంచి ఇల్లు చూడమంటాను అంటూ నేత్రకి కాల్ చేయబోయి కట్ చేసింది. ఇప్పుడే వద్దులే, అసలే ఆ చండాసుడిని ఎలా ఒప్పించాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటుంది. దానికి తోడు ఇదొక్కటి ఎందుకు? ముందు ఆ పని పూర్తవని అప్పుడు చెప్తాను అనుకుని ఫోన్ పక్కన పడేసి సామాన్లు ప్యాక్ చేసే పనిలో పడింది. మనవరాలికి సహాయం చేస్తున్నాడు పరందామయ్య. క్యాంటీన్లో ఎదురెదురుగా కూర్చున్నారు నేత్రారామ్. ఏంటి రామ్, ఏదో ఒక ఐడియాతో వస్తానని ఎదురు చూస్తుంటే ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చున్నావు? చెప్తానుండు నేత్ర, అది చెప్పడానికేగా వచ్చాను. అయితే ఐడియా దొరికిందా? ఉదయం నువ్వు అడిగిన వెంటనే దొరికింది. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్దామని. నేను అసలే టెన్షన్లో ఉంటే ఈ టైంలో జోకులేంటి రామ్, అసలు విషయం చెప్పు ఫస్ట్. టెన్షన్ ఎందుకు బాలిక, రాముడు చెంత ఉండగా అంటూ అభయహస్తం చూపించాడు.
స్వామి, నా టెన్షన్ తీరే ఉపాయం ఏదో త్వరగా సెలవివ్వండి స్వామి అంటూ నవ్వి, ఇక చాలు కానీ ఆ ఐడియా ఏంటో చెప్పు త్వరగా. ఏముంది, ఏ మనిషికైనా ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది, అది కనుక్కుంటే సరి. ఇదేనా ఐడియా అంటూ కోపంగా రామ్ వైపు చూసింది. ఏం బాగోలేదా? దీన్ని ఐడియా అంటారా? ఇదేమన్నా ఇన్వెస్టిగేషన్ ప్రాసెసా? ఆయన ఇష్టాలు కష్టాలు అన్నీ తెలుసుకుని దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ లాగడానికి మనకు అంత సమయం లేదు. అక్కడ రేపే అడగాలి. దానికి అంత సమయం ఎందుకు? నేను ఎప్పుడో కనుక్కున్నానుగా. ఏం కనుక్కున్నావు? మీ మేనేజర్ వీక్ పాయింట్. అవునా? నిజంగానా? ఎలా? ఇంతకీ ఏంటది? ఎలా కనుక్కున్నానో కావాలా లేక ఆ వీక్ పాయింట్ ఏంటో తెలియాలా? ఎలా కనుక్కున్నావు వద్దులే కానీ ఆ వీక్ పాయింట్ ఏంటో చెప్పు చాలు. అదేంటో తెలిస్తే షాక్ అవుతావు. ఏంటో అంత షాక్ అయ్యో వీక్ పాయింట్? సెంటిమెంట్లే లేని వాడికి వీక్ పాయింట్ కూడా ఉందా? వీక్ పాయింట్ మాత్రమే కాదు, వీక్నెస్ కూడా. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అదే అతనికి. అబ్బో ఏంటో అది? కాస్త త్వరగా చెప్పు. ఇప్పుడు సక్సెస్ అయితే ఇక ముందు ముందు కూడా వాడుకోవచ్చు. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇంతకీ ఏంటది? అతనికి కుక్కలంటే ప్రాణం. తన పెంపుడు కుక్కకి బాగోలేదని ఒక 4 రోజులు ఏడ్చాడట తెలుసా? తన కుక్క తనకి సెంటిమెంట్ అయితే మనకి ఎలా యూజ్ అవుతుంది? తన కుక్కే కాదు, కుక్కలంటే చాలు అంత ప్రేమ అతనికి. నీ కుక్కకి బాగోలేదని అడిగి చూడు. వెంటనే లీవ్ ఇవ్వకపోతే అడుగు. పక్కపక్క నవ్వేసింది. అందరూ నేత్ర వైపు చూస్తుండడం చూసి నవ్వుని కంట్రోల్ చేసుకుంది. అదేంటి అలా నవ్వావు? మరి మనుషులకు విలువలేని వ్యక్తికి కుక్కలంటే మాత్రం ప్రేమ అంటేను? ఇది నిజంగా నిజం. కావాలంటే అడుగు చూడు. అలాగే అడుగుతా కానీ ఇంతకీ ఏ కుక్కకి బాగలేదని చెప్పాలి? హీరో రామ్ చరణ్ తేజ్ వాళ్ళ ఇంట్లో కుక్కకి బాగోలేకపోతే పుష్పకి లీవ్ ఎలా వస్తుంది కదా? మీ ఆడవాళ్ళు తక్కువగా వాడతారని తెలుసు కానీ మరీ ఇంత తక్కువగా వాడతారని తెలీదు. ఏంటది? ఇక్కడ ఉంటుంది కదా బుర్ర, అది దాన్ని అంటూ చేతితో చూపించాడు. ఓయ్, మరి పుష్ప వాళ్ళ ఇంట్లో కుక్కకి బాగోలేకపోతేనే కదా పుష్పకి లీవ్ దొరుకుతుంది. కానీ పుష్ప వాళ్ళకి కుక్క లేదుగా. అవునా? ఇప్పుడు నువ్వు కుక్క గురించి చెప్పగానే మీ బాస్ వెంటనే పుష్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి కుక్క ఉందో లేదో చూస్తారు కదా. నేత్ర మళ్ళీ నవ్వింది. అలా ఎందుకు చూస్తారు? అందుకే వాడండి అప్పుడప్పుడు అనేది. సైలెంట్ అయిపోయింది. అదంతా కాదు కానీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా వెళ్ళి మీ బాస్ దగ్గర చెప్పు చాలు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. సార్, మీరు అర్జెంటుగా డ్యూటీలో జాయిన్ అవ్వమన్నారని పుష్పకి చెప్పాను. తను వెంటనే బయలుదేరిపోయింది. కానీ ఇంతలో వాళ్ళ అమ్మమ్మ ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క ఆవిడ పోయినప్పటి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా తాగట్లేదంట. దాన్ని అలా వదిలేసి రాలేకపోయింది. అందుకే దాన్ని తనతో పాటు తీసుకురావాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా దానికి వాళ్ళ తాతయ్య అమ్మమ్మ అంటే ఎంతో ప్రేమ. అందుకే దానితో పాటు వాళ్ళ తాతయ్యను కూడా ఇక్కడికి తీసుకురావాలని నిర్ణయించుకుంది. కానీ మీరు ఉన్న ఫలానా రమ్మన్నారని దాన్ని అక్కడే వదిలేసి బయలుదేరింది. రేపటికి వచ్చేస్తుంది. పాపం దానికి టైంకి తిండి పెట్టేవాళ్ళు ఉండరు అని నేను చెప్పినట్లుగానే చెప్పు. ఏం చెప్తావు అడిగాడు రామ్. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా చెప్పి రామ్ గారు చెప్పమన్నారని చెప్తాను. మధ్యలో నేనెందుకు వచ్చాను? నువ్వేగా నేను చెప్పినట్లు చెప్పు అన్నావు. అయ్యో అని తల బాదుకొని ఒక్క క్షణం తర్వాత, అంటే ఇంతసేపు కావాలనే నాతో ఆడుకున్నావా? నవ్వింది. సారీ. ఇద్దరు నవ్వుకున్నారు. అమ్మయ్య, మొత్తానికి ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా అవ్వలేదు. అదేలే, సొల్యూషన్ అయితే దొరికిందిగా, చూద్దాం. అయితే రేపు ఇదే టైంకి ఇక్కడే ఉంటాను. నీ ప్రాబ్లం సాల్వ్ అయిందే లేదో చెప్పు విత్ ట్రీట్తో. ఓకే డన్ అనేసి వెళ్ళిపోయింది. రామ్ అంటూ ఆనందంగా వచ్చిన నేత్రని చూసిన రామ్కి విషయం అర్థమైంది. ఏంటి, ప్లాన్ సక్సెస్ అయింది కదా? ఎస్, సూపర్ సక్సెస్ అంటూ చైర్ లాక్కొని కూర్చుంది. నీ ఆనందం చూస్తేనే తెలుస్తుంది. అయితే ట్రీట్ ఇస్తున్నట్లేగా? తప్పకుండా, నీకేం కావాలో అది తిను. అయితే ఇప్పుడే వస్తానుండు అంటూ పైకి లేచి ఒక్క క్షణం ఆగి నేత్ర వైపు చూసి, ఇంతకీ నీకేం కావాలో చెప్పలేదు. ఈ ఆనంద సమయంలో ఒక చల్లటి ఐస్ క్రీమ్ తినాలని ఉంది. సరే ఇప్పుడే వస్తాను అంటూ కౌంటర్ వైపు దారి తీశాడు. కాసేపటి తర్వాత ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ ఉన్న ప్లేట్తో వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు, ఇంతకీ నువ్వు ఆ విషయం చెప్పిన తర్వాత మీ మేనేజర్ మొహం ఎలా ఉంది? ఫస్ట్ టైం మా మేనేజర్ మొహాన్ని అంత బాధగా చూడడం. ఇలా పుష్ప ఉన్న పలంగా బయలుదేరింది అన్నానో లేదో. వద్దు, పుష్పని రావద్దని చెప్పు. నిదానంగానే అక్కడ పనులన్నీ పూర్తి చేసుకుని రమ్మను అన్నాడు. ముఖ్యంగా ఆ డాగ్ని జాగ్రత్తగా చూసుకోమను అన్నాడు కన్నీళ్లు పెట్టి మరి. ఇద్దరూ నవ్వుకున్నారు. ఇక ఆడుకుంటాను చూడువాడితో అంది కోపంగా. అరక్షణం తర్వాత, అవును, ఆయన వీక్నెస్ అంత త్వరగా ఎలా తెలిసింది? అదేం లేదు, మీ ఆఫీస్లో నా ఫ్రెండ్ ఒకడు పనిచేస్తున్నాడు. వాడికి మీ మేనేజర్ తెలిసేమో అడిగాను. దెబ్బకి ఫోన్ పెట్టేసి నా దగ్గరికి పరిగెత్తాడు. ఎందుకు?
మీ మేనేజర్ బాధితుల లిస్టులో వీడు ఒకటి కాబట్టి. అవునా? ఆయన పెట్టే టార్చర్ భరించలేక కావాలని వేరే ప్రాజెక్ట్కి మారాడట. వాడు ఎలాగో మీ టీంలోనే ఉండేవాళ్ళని కనుక్కొని ఈ విషయం చెప్పాడు. మీ టీంలో ఎవరో ప్రకాష్ ఉన్నాడంట కదా? హా, వాడికి ఎప్పుడు లీవ్ కావాలన్నా ఇదే ప్లాన్ యూజ్ చేస్తాడట. అదన్నమాట అసలు విషయం. వాడికి మాత్రమే లీవ్ ఎలా ఇస్తున్నాడు ఆ మేనేజర్ అనుకున్నాం. ఇదన్నమాట సంగతి. మొత్తానికి సాధించావు, శబాష్. తప్పుతుందా? ఫ్రెండ్ గారి రిక్వెస్ట్ కదా అంటూ నేత్ర వైపు చూశాడు. ఇల్లంతా సర్దే పనిలో మునిగిపోయింది పుష్ప. టైం కూడా తెలియని ఎంతగా మునిగిపోయింది. ప్లేట్లో అన్నం పెట్టుకుని కూర కలుపుకొని వచ్చి చిన్న చిన్న ముద్దలుగా చేసి మనవరాలకి తినిపించాడు పరందామయ్య. అప్పటికి కానీ మధ్యాహ్నం అయిందని తెలియలేదు పుష్పకి. తాతయ్య ప్రేమగా అలా తినిపిస్తుంటే అమ్మమ్మే గుర్తొచ్చింది. కాసేపన్నా అపరిని పక్కన పెట్టి విశ్రాంతి తీసుకో, లేకుంటే అలసిపోతావు అన్నాడు ముద్ద నోట్లో పెడుతూ. అంత సమయం లేదు తాతయ్య, ఇప్పటికే ఆఫీస్లో సెలవులు ఎక్కువైపోయాయి. వెంటనే రమ్మని మా మేనేజర్ అంటున్నాడు. అందుకే వీలైనంత తొందరగా వెళ్ళాలి. నేత్ర దగ్గర నుండి ఫోన్ రావడంతో పరిణి కాసేపు ఆపి ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళింది పుష్ప. హలో పుష్ప, నీకు గుడ్ న్యూస్. ఏంటి అది? కొంపతీసి బాస్ ఒప్పుకున్నాడా ఏంటి? ఒప్పుకోవడమే కాదు, నిదానంగా అక్కడ పనులన్నీ ముగించుకున్న తర్వాతే రమ్మన్నాడు కూడా. ఏంటి నువ్వనేది? నేను వింటున్నది నిజమేనా? మన బాస్ అంత మాట అన్నాడా? నిజంగానే అన్నాడు. పైగా మనల్ని ఒక్క మాట కూడా అనలేదు. ఇదైతే నిజంగానే నమ్మలేకపోతున్నాను. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? అదంతా ఒక పెద్ద కథ. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా వివరంగా చెప్తాను. ఇప్పటికైతే ఒక టెన్షన్ తీరిపోయింది. ఇక నువ్వు రావడమే నెక్స్ట్. అవునే, రావడం అంటే గుర్తొచ్చింది. మేము అక్కడికి వచ్చిన తర్వాత తాతయ్య మనతో హాస్టల్లో ఉండడం కుదరదు కదా. అందుకే మనం ఉండడానికి ఏదైనా ఒక ఇల్లు బాడుక్కి దొరుకుతుందేమో చూడు. ఆఫీస్కి కొంచెం దగ్గరలో అయితే ఇంకా బెటర్. అలాగే అండి, మేడం గారి ఆజ్ఞ అని ఇద్దరు నవ్వుకున్నారు. మీకు ఫ్లైట్కి టైం అవుతున్నట్లుంది. వాడు రాగానే నేను చెప్తాను, మీరు బయలుదేరండి. పర్లేదు సుధా, ఇంకా టైం ఉందిలే, వాడు వచ్చాకే వెళ్తాను. సరే, మీ ఇష్టం. ఇంకో 10 నిమిషాలు చూసి అప్పుడు స్టార్ట్ అవుతాను. పోనీ ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కోనా? వద్దు సుధా, దారిలో ఉన్నాడేమో, వచ్చేస్తాడులే. ఎలాగో వచ్చే టైం అయిందిలేండి. లేట్ అయితే వాడే చేసుంటావాడు అనుకుంటుండగాని, ఎక్కడికి నాన్న, ఊరు వెళ్తున్నారా అంటూ లోపలికి వచ్చాడు రామ్. అవునరా, నీకోసమే చూస్తున్నాను. ఆఫీస్ పని మీద అర్జెంటుగా బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. 1 వారంలో వస్తాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయనా? అక్కర్లేదు నాన్న, ఆఫీస్ వాళ్ళు క్యాబ్ బుక్ చేశారు, అందులో వెళ్ళిపోతాను అంటూ బయట ఉన్న క్యాబ్ వైపు చూపించాడు. సరే, ఇక నేను బయలుదేరతాను అంటూ భార్య వైపు చూశాడు. అలాగే అండి అంది గుమ్మం వరకు సాగనంపుతూ. బాయ్ డాడ్. బాయ్ బాయ్. ప్రసాద్ గేట్ దాటే వరకు చూసి లోపలికి వెళ్ళిపోయారు. మొత్తానికి ఒక పని అయిపోయింది. సమయానికి రామ్ హెల్ప్ చేయకుంటే ఆ మేనేజర్ చేతిలో నాకు పుష్పకి అష్టోత్తరం జరిగి ఉండేది. రేపు మళ్ళీ ఇంటి గురించి సహాయం చేయమని అడగాలి. ఏమనుకుంటాడో ఏమో. ఎప్పుడు ఏదో ఒక హెల్ప్ అడుగుతూనే ఉన్నాను, తప్పుగా అనుకోడుగా అని తనని తాను ప్రశ్నించుకుంది. ఇంకో 2 రోజులే ఉంది. ఈలోగా ఇల్లు చూడాలి, అడ్వాన్స్ ఇవ్వాలి. నా ఒక్కదాని వల్ల ఎలా అవుతుంది? తప్పదు, ఈసారి కూడా అడగాల్సిందే. ఎంత మంచి వ్యక్తి, అడగగానే సహాయం చేస్తున్నాడు. అడగకపోయినా మనసు అర్థం చేసుకుంటున్నారు. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటాడు. అతను పక్కన ఉంటే ఎందుకో ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇన్ని రోజుల నుండి పరిచయం ఉన్నా, రోజు మాట్లాడుతూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అడ్వాంటేజ్ తీసుకోవడం కానీ, అనవసరపు మాటలు మాట్లాడడం కానీ చేయలేదంటేనే అర్థమవుతుంది అతను ఎంత మంచివాడో. కనీసం ఫోన్ నెంబర్ కూడా అడగలేదు ఇప్పటి వరకు. ఇంట్రెస్టింగ్ బాయ్ అని బెడ్ మీద పడుకొని తనలోనే తాను రామ్ని తలుచుకొని నవ్వుకుంది. డిన్నర్ ముగించుకొని గదిలోకి వెళ్ళి మొబైల్ పట్టుకొని కూర్చున్నాడు రామ్. వంటగది శుభ్రం చేసి లైట్స్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసి కొడుకు గదిలోకి వచ్చింది సుధారాణి. ఏరా నాన్న, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్తో చాటింగ్ మామ్. లవర్తో చాటింగ్ చేయాల్సిన టైంలో ఫ్రెండ్తో చాటింగ్ ఏంట్రా? కొడుకు పక్కన కూర్చుంటూ. ఇంతకీ నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది అడిగింది కొడుకు కళ్ళల్లోకి చూస్తూ. మొబైల్లో ఏదో టైప్ చేస్తూనే, మామ్ అది లవ్ మామ్, కాస్త టైం పడుతుంది. నువ్వు ఫ్రెండ్తో చాట్ చేస్తున్నాను అన్నప్పుడే అర్థమైంది ఎంత టైం పడుతుందో. అయినా లవ్ చేసేది నేను, పెళ్లి చేసుకోవాల్సింది నేను. నాకు లేని తొందర నీకెందుకు మామ్? పెళ్లి చేసుకునేది నువ్వే అయినా కూతురిగా అడుగు పెట్టాల్సింది ఈ ఇంట్లోనేగా. కూతురుగానా? అదేరా, కోడలుగా. నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను, నా ఇంటికి వచ్చే కోడల్లోనే కూతుర్ని చూసుకోవాలని. అందుకే అలా అన్నాను. అమ్మో, నువ్వు మామూలు దానివి కాదు, చాలా ఫాస్ట్గా ఉన్నావే. అదంతా నాకు తెలియదురా. కనీసం అమ్మాయినైనా నాకు చూపించు ఒకసారి. ఆ తర్వాత నీ ఇష్టం, ఎన్ని రోజులైనా లవ్ చేసుకో. దేనికైనా టైం రావాలి అంటావుగా, ఆ టైం వస్తే అది కూడా జరుగుతుందిలే. ఆ టైం ఎప్పుడొస్తుందో ఏంటో అనుకుని లేచి వెళ్ళి మంచానికి మరొక పక్క పడుకుంది. మొబైల్ పక్కన పెట్టి బెడ్ లైట్ ఆపేసి పడుకున్నాడు రామ్.
ఏరా ఇంతకీ ఆ అమ్మాయితో మాట్లాడావా లేదా కనీసం? దుప్పటి మొహం వరకు కప్పబోతూ తీసి తల్లి వైపు చూసి అమ్మా అంటూ కోపగించుకున్నాడు. నీ నిదానం చూసి అనుమానం వచ్చి అడిగాను అంతే. అసలేంటమ్మా నీ బాధ? లవ్ చేయడం అంటే ఉప్మా చేసినంత ఈజీ కాదు. చా నేను ఇంకా కాఫీ చేసినంత ఈజీ ఏమో అనుకున్నాను నాన్న అని అమాయకంగా అంటూనే కొడుకు భుజం మీద చరిచి, ఓరి పిచ్చి సన్నాసి, ఎవరికిరా చెప్తున్నావు? మేము కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నామన్న సంగతి మర్చిపోయినట్లున్నావు. మర్చిపోలేదమ్మా, కానీ మీ కాలంలో లవ్ వేరు, ఇప్పుడు వేరు. ప్రేమ ఎప్పుడు ఒక్కటేరా, దానికి కాలంతో పని లేదు, మనసుతోనే పని. ఇంకా చెప్పాలంటే మా కాలంలోనే ప్రేమించడం కష్టం. మీలా అప్పుడు మాకు ఇంత స్వేచ్ఛ లేదు, ఫోన్లు మెసేజ్లు లేవు. అప్పుడు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలో తెలుసా? లవర్ని కలవాలంటే ఎన్ని ప్లాన్స్ చేయాలో, ఎంత సాహసం చేయాలో. ఇవి ఏమన్నా తెలుసా నీకు? ఏదో ఇప్పటిలాగా ఆఫీస్లోనో బయట పార్క్లోనో కలవడాలు, ఫోన్లో ప్రపోజ్ చేయడమో లేక మెసేజ్ ద్వారా చెప్పడమో లాంటివి లేవు. ఏదైనా మొహం మీద చెప్పాలి. అది ఎంత కష్టమో తెలుసా? కానీ అలా కళ్ళల్లోకి చూసుకుంటూ మనసులోని భావాలని పంచుకుంటూ మాట్లాడుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా? అవును మామ్, నువ్వు చెప్పింది నిజమే. అంత కష్టపడ్డారు కాబట్టి మీ ప్రేమ అంత స్వచ్ఛంగా ఉంది ఇప్పటికీ కూడా. అయితే నేను ఓ పని చేస్తాను మమ్మీ. ఏంట్రా అది? ఆ అమ్మాయితో ఏ విషయమైనా డైరెక్ట్గానే మాట్లాడతాను, ఫోన్ నెంబర్ తీసుకోను. కానీ కొన్ని మాత్రం చేయలేను. ఏంటో అవి? కష్టపడి కలవడం. ఎందుకంటే మీరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వరు కదా. ఇక కలవడానికి ప్లాన్స్ వేయడం అయితే చెయ్యాలి, తప్పదు. ఇద్దరు నవ్వుకున్నారు. కష్టపడకపోయినా పర్వాలేదు నాన్న, ఇష్టపడిన అమ్మాయిని కష్టపెట్టకుండా చూసుకోవాలి అనే సంకల్పం ఉంటే చాలు. నిజమే మామ్, కానీ నాకెందుకో ఇలా కూడా చేయాలనుంది. ట్రై చేస్తాను. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ లేకుండానే లవ్ చేస్తాను. థ్యాంక్ యూ మామ్, నా లవ్ స్టోరీలో ఒక మంచి కిక్కి చూపించావు. గుడ్ నైట్ నాన్న, పడుకో, ఇప్పటికే ఆలస్యమైంది. ఓకే మామ్, గుడ్ నైట్ అంటూ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.